ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖము సంతోషమగును. జీసస్ హోలీ మినిస్ట్రీస్ వారి ప్రేయర్ మిరా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. స్తోత్రము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఈ మాట మనం ఎన్నికల్లో ప్రభు నూరంతరగా ఫలభర్తిగా మార్చును గాక. దేవుని బిడ్డలు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసుని గురించి బాగా చదవాలి, యేసుని గురించి బాగా వినాలి. ఇంకంతే, ఇంకెవరి గురించి వినపోయిన వచ్చే నష్టం ఏం లే. చెప్పండి, గట్టిస్తావు చెప్పండి. ఎవరి గురించి వినపోయిన వచ్చే నష్టం ఏమీ లేదు. యేసుని గురించి వినపోతే నష్టం ఉంది. ఎవరి గురించి వినపోతే? యేసుని గురించి వినపోతే నష్టం ఉంది. ఆ నష్టాన్ని ఎవరు ఇంకా పోడ్చలేరు. ఇంకా ఏ మనిషిని గురించి మనం వినపోయినా మనకు నష్టం ఏం లేదు, కానీ యేసు ప్రభుని గురించి వినపోతే నష్టం ఉంది. అందుకని యేసయ్య మాటలు మనం ఎక్కువ వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. నేను యేసయ్య మాటలు రోజు వినేవాడిని. అట్లాగా ఒక 6 నెలలు నిన్న రేడియోలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ప్రేమదారులో చెప్పేవాళ్ళు, వేద పాఠశాలలో బ్రైనాట్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, మన్నా వర్తమానంలో స్పజ్జన్ రాజు గారు చెబుతుండేవాళ్ళు, జీవజలాల్లో కిషోర్ గారు చెబుతూ ఉండేవాళ్ళు. ఈ రకంగా రకరకాల సేవకులు రేడియోలో రోజుకి ఒక 30 గంట వాక్యం, ఆ గంట వాక్యం వచ్చేది తెలుగులో, ఆ తర్వాత తమిళం, అట్లా రకరకాల భాషలో వస్తూ ఉండేది. నేను అట్లాగా వాక్యం వింటూ ఉండేవాడిని. అట్లా వాక్యం వింటున్నప్పుడు 6 నెలలకి యేసు ఏం చేశాడంటే హృదయాన్ని మార్చాడు, మనసును మార్చాడు, క్రియలు మార్చాడు, స్వభావం మార్చాడు, అన్ని మార్చాడు. గట్టి స్తోత్రం చెప్పండి. మార్చలేదా? అందుకే నా మాట అంటే మీరు వచ్చారు. గట్టి స్తోత్రం చెప్పండి. లేకపోతే ఇంకా నేను లోకంలో జీవిస్తా ఉంటే నేను చెప్పే మాట మీరు ఎందుకు వింటారు? ప్రభు మార్చాడు గనక ఏం చేశారు? మీరు అందరూ నేను చెప్పే దేవుని మాట వినటానికి వచ్చారు. కనుక దేవుని బిడ్డలు మనము దేవుని సన్నిధిలో నాకు విశ్వాసం వచ్చింది యేసు ప్రభు దేవుడని. విశ్వాసం వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నాకు గొప్ప భాగ్యం దొరికింది. ఏ గొప్ప భాగ్యం? ప్రపంచానికే దీవెనకరంగా జీవించే భాగ్యం దొరికింది. అంతకుముందు నాకే దీవెన లేవు. అయితే యేసు ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో ప్రపంచానికే దీవెనలు అట్లా పంచి ఎక్రొప్పించాడు. కనుక దేవుని బిడ్డలు మనం యేసయ్య మాటలు ఎప్పుడు వింటూ ఉందాం. చదివితే 100% అర్థమైద్ది, వింటే 100% అర్థమైద్ది. ఎంత శాతం? అందుకని చదవకుండా వింటా ఉందాం. సరేనా? చదువుతూ విందాం. చెప్పండి. చదువుకుంటా ఉందాం ఖాళీ దొరికినప్పుడల్లా. ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదువుకుందాం, ప్రతిరోజు సాయంత్రం బైబిల్ చదువుకుందాం. బైబిల్ చదువుకుంటూ ప్రారంభిత దినాన్ని బైబిల్ చదువుకుంటూ దినాన్ని ముగించుకుందాం. ఆ విధంగా రోజు బైబిల్ చదవండి, రోజు బైబిల్ వినండి. యేసునందు విశ్వాసము మనకు సమృద్ధిగా వస్తుంది. విశ్వాసం ద్వారా వచ్చే కొన్ని ఆశీర్వాదాలు మీతో పంచుకుంటాను. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పిన. స్తోత్రము. అబ్బా, ఎంత చక్కటి మాట. యేసయ్య అన్నాడు ఒక స్త్రీతోటి, కానాను స్త్రీతో అంటా ఉన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే నీకు జరుగును గాక అని దీవించాడు ఆయన. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసునందు విశ్వాసం ఉంచుట వలన మన కోరికలన్నీ తీర్చబడతాయి. నేను సత్తా అన్న కోరిక తప్పనిచ్చి అట్లా కోరుకోమాకండి. అట్లా కోరుకోకూడదు. అసలు మంచి పద్ధతి కాదు అది. మనం కోరుకోవాల్సింది ఏంటంటే సమృద్ధిగా దీవించబడాలి, సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలని కోరుకోలేగా నేను ఎప్పుడు చస్తాను చెప్పని అనుకోకూడదు. అట్లాగని ఏ బతుకటం కానీ సావటం మేలని చెప్పని అనుకోకూడదు. అవి అట్లా ఎవరు అనుకుంటారంటే లోకంలో వ్యక్తుల మాటలు వినేవాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారు. యేసయ్య మాటలు వినేవాళ్ళు విశ్వాసం ఉంటుంది కనుక వాళ్ళు అట్లా అనుకోరు.
కనుక దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యేసునందు విశ్వాసము ద్వారా ఏమొస్తుందంటే మన కోరికలన్నీ తీర్చబడతాయండి. నీకెన్ని కోరికలు ఉన్నాయి? మీకెన్ని కోరికలు ఉన్నాయి? చాలా అంటే రాయి, ఒక లిస్ట్ మొత్తం రాయి, ఒక లిస్ట్ మొత్తం రాయి. లిస్ట్ మొత్తం రాసి ఆ లిస్ట్ మీద చేయించి, ప్రభా ఇవన్నీ నాకు ఇచ్చిన స్తోత్రం 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 అంటా ఉండు. రోజు చదువుతుండు, ప్రభా ఇవన్నీ నాకు దయచేయి, చదువుతుండు ఇవన్నీ దయచేయి, చదువుతుండు దయచేయి, చదువుతుండు దయచేయని ఇవన్నీ ఇచ్చిన స్తోత్రం స్తోత్రం అంటా ఉండు. ఖచ్చితంగా నీకున్న కోరికలన్నీ యేసునామములో తీర్చబడును గాక. ఏది మోకాలట్టు కుడుకుండలాలు పెట్టుకున్నారు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎలా ఉండాలా? నీ కోరికలన్నీ తీర్చబడతాయి. ఎవరి కోరికలన్నీ తీర్చబడతాయి? నీ కోరికలన్నీ తీర్చబడతాయి. మనకి నష్టాన్ని కలిగించే కాకుండా మనకు ఆశీర్వాదించే ఏ కోరికైనా నేసే తీరుస్తాడు. కనుక దేవుని బిడ్డలు మనం ఎన్ని డబ్బులు ఇస్తే మన కోరికలు తీర్చబడతాయి? ఎంతమంది అధికారులు మన చేతుంటే మన కోరికలు తీర్చబడతాయి? మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన కోరికలు తీర్చబడతాయి? మనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటే మన కోరికలు తీర్చబడతాయి? ఉదాహరణకి ఈ తల్లి గారి యొక్క యేసు ప్రభు మాట్లాడే కదా, అమ్మ నీ విశ్వాసం నీకు గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక అన్నాడు కదా. ఆ తల్లి గారి కుమార్తె మరణపాయంలో ఉంది దయ్యం బట్టి. ఇప్పుడు ఆ దయ్యాన్ని ఎవరు వెళ్ళగొడతారు? దయ్యం పోతే పోయింది. మరణపాయంలోంచి మరణాన్ని తొలగించి జీవాన్ని ఎవరు ఇస్తారు? డబ్బులు ఇస్తాయా? అధికారం ఇస్తాడా? మనకున్న మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తాయా? మన మంచి జ్ఞానం కలిగిన మన జ్ఞానం ఇస్తుందా? ఏది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. యేసునందు విశ్వాసం మాత్రమే. అంటే యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏదైతే కోరుకున్నామో ఆయనందు విశ్వాసం ఉంచే గనక, ఆయన దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు గనక ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఇంకంతే. ఏం చేస్తాడు చెప్పండి? ఒక మాట, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక అన్నాడు. ఇంకంతే. చనిపోయే ఆమె కుమార్తె సజీవంగా తిరిగి లేచింది. కారణం ఏంటి అంటే యేసు మాటలో ఉన్న జీవము ఆ పాపలను సజీవంగా తిరిగి లేచింది. కనుక దేవుని బిడ్డలు మనం యేసు ప్రభువుని గురించి వినటం అన్నది మనకి మంచి విశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. ఈ లోకంలో దేంట్లో లేని ఆశీర్వాదం అంతా కూడా యేసునందు విశ్వాసంలోనే ఉంది. యేసునందు విశ్వాసంలోనే ఉంది. ఒకవేళ ఆ మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తీసం తీసుకున్న వ్యక్తి లాంటి గంటల గంటల ప్రార్థించే వ్యక్తి అంటే అసలు కానే కాదు. ఆమె ఎలాంటిదంటే 27వ వచనం చూస్తే రాయబడి ఉంటుంది అక్కడ. 27వ వచనం, పిల్లలు రొట్టె ముక్కలు తిన కుక్క పిల్లకి వేయటం యుక్తము కాదు అంటే ఆ తల్లి అంటది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని బ్రతుకును కదా అంది. గట్టి స్తోత్రం చెప్పు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె జీవితాన్ని ఒక కుక్కతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఒక కుక్కతోటి. ఆమె ఏం చేసింది? నిజమే, కుక్కలాంటి జీవితమే. అయినను యజమానులు ఉన్నారు కదా, యజమానులు బల్ల మీద పడు రొట్టె ముక్కలు తిని కుక్క పిల్ల కూడా బ్రతుకుతాయి. అటు మీరు నా యజమానులు కాబట్టి నేను కుక్కలాంటిదాన్ని అన్నయ్య, నా సహాయం దయచేవని యేసు ప్రభుని అట్లా అడిగింది. అంటే ఆమె పరిశుద్ధమైన జీవితం కాదు, పవిత్రమైన జీవితం కాదు, బాప్తిసం పొందిన వ్యక్తి కాదు, బల్ల చేసే వ్యక్తి కాదు, ప్రార్థన చేసే వ్యక్తి అంతకంటే కాదు. మౌరు మనసు లేని లోకంలో పాపంలో జీవించే వ్యక్తి. ఆమెకి సహాయం చేశాడు విశ్వాసం ఉంచుట ద్వారా. నువ్వు రక్షించబడ్డావు, బల్ల చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవునిలో కొనసాగుతున్నావు, నీకు సహాయం చేయడా ఆయన? నువ్వు రక్షించబడిన వ్యక్తివి, బాప్తిసం తీసుకున్న వ్యక్తివి, బల్లలో చేస్తున్న వ్యక్తికి ఆయన నీకు సహాయం చేయడా అని ఖచ్చితంగా నీకు 100% సహాయం చేస్తాడు. ఆమె మారు మనసు లేదు, బాప్తిసం తీసుకెళ్ళ బల్లో చేయల, విశ్వాసం ఒక్కటే ఉంది. అయితే ఆమె లోకంలో పాపలు ఆల్రెడీ జీవిస్తూ ఉంది. అలాంటి వ్యక్తికి ఆయన సహాయం చేసి మరణాన్ని తొలగించి జీవాన్ని ప్రసాదించినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీకు ఆయన తన సహాయం నీకు ఇవ్వడానికి 100% ఆయన ఇస్తాడు. 100% ఆయన నీకు ఇస్తాడు, 100% ఇస్తాడు. కనుక నీ కోరికలన్నీ యేసునామములో 2024 తీర్చబడును గాక. యేసునామములో మీ కోరికలన్నీ 2024 సంవత్సరం తీర్చబడును గాక. యేసునామములో ఇప్పుడే మీ కోరికలన్నీ తీర్చబడును గాక. మీ ఎక్కడనేసో తీర్చబడును గాక. మీ అవసరతలనేసో తీర్చబడును గాక. మీకున్న సకల ఉపద్రవాలేసో తొలగిపోను గాక. దేవుని పిల్లల్ని లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు మాటలు విను. ఆ పనికి మళ్ళీ మాటలన్నీ ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుని, టైం వేస్ట్ చేసుకుని, సంవత్సరాలు నెలలను పాడు చేసుకునేది? యేసు మాటలు వింటూ ఉండు.
ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటాడు. మనకున్న ఒక అది ఏంటంటే, మనం అందరి మాటలు మాత్రం నిద్రపోకుండా వింటాం, యేసు మాటలు మాత్రం నిద్రపోతా వింటాం. కనుక దేవుని బిడ్డలమైన మనం, యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే విశ్వాసం ఉంచుట ద్వారానే ఇదిగో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, జీవాన్ని ఇస్తున్నాడు కుటుంబంలో. ఆమె కోరిక తీర్చబడింది, ఆమె కోరిక తీర్చబడి ఇంటికి వెళ్ళక ఆమె కుమార్తె చక్కగా లేచి పనులన్నీ చక్కబెడుతూ ఉంది. మరో మాట చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. స్తోత్రము. ఎంత చక్కటి మాట కదా. మరొక మాట ఆ ముందు కొనసాగిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చక్కటి మాట చూడండి. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చూడండి, ప్రవేశము గలవారమై. ప్రవేశం అంటే గృహ ప్రవేశం. చెప్పండి, ఏం ప్రవేశం అమ్మా? ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తాళాలు వేసి రంగులు వేసుకొని రోజు రోడ్డు మీద చూసుకుంటుంటారు కదా. రోడ్డు మీద చూసుకుంటుంటారు, మా ఇల్లు చాలా అందంగా ఉంది, చక్కగా కట్టుకున్నాం, ₹1 ఎందుకు చెప్పి అనుకుంటారా? గృహప్రవేశం చేస్తా అంటే ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి ఆ రోజు నుంచి ఏం చేస్తారు? చక్కగా ఆ ఇల్లంతా ఏం చేస్తుంటే ఉపయోగపెట్టుకుంటూ ఉంటారు. మనం ప్రవేశం గలవారమై దేది విశ్వాసం ద్వారా ప్రవేశం. ఎక్కడికి ప్రవేశము? యేసులోనికి ప్రవేశం. ఎక్కడికి ప్రవేశము? యేసులో ఉన్న పరిశుద్ధాత్మలకు ప్రవేశం. ఎక్కడికి ప్రవేశము? యేసయ్య సన్నిధిలోని ప్రవేశం. ఎక్కడికి ప్రవేశము? యేసయ్య ఇచ్చే వరాల్లోని ప్రవేశం. ఎక్కడ ప్రవేశము? యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలకు ప్రవేశము. అంటే యేసులో జీవించటానికి మనకి ద్వారాలు తెరవబడ్డాయి విశ్వాసం ద్వారా. మొన్నటిదాకా ఎక్కడ జీవించాము? ఎక్కడ జీవించింది? లోకంలో. ఈ తల్లి ఎక్కడ జీవించింది? లోకంలో. ఎక్కడ జీవించింది తల్లి? పాపంలో. ఎట్లాంటి జీవితం అంటే కుక్కలాంటి జీవితం. అందుకే పిల్లలు రొట్టె ముక్క కుక్క పిల్లకేయటం యుక్తము కాదని ప్రభు చెప్పాడు. అయితే విశ్వాసం ద్వారా ఏం జరిగిందంటే, ఇలాంటి జాతి కలిగిన మనందరికీ ఈ తల్లికి ఏం జరిగిందంటే విశ్వాసం ద్వారా ఆయనలోనికి ప్రవేశం వచ్చింది. ఆయనలో నివసించిన ద్వారాలు తెరవబడ్డాయి. కృపచేత మనం చేసిన ఆయనలో నివసించుడు ద్వారా మనకు అనేకమైన మేలు ఉపకారాలు ఉంటావని. వాటిల్లో ఒకటి ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మ సంబంధ ఫలాలు వరాలన్నీ మన సొంతం అయిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయనలో ఉన్న వరాలన్నీ ఏమైపోతాయి? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్ ఎవరిది? ఇంట్లోకి వెళ్తే బెడ్రూమ్ ఎవరిది? ఇంట్లోకి వెళ్తే టైలెట్ ఎవరిది? ఇంట్లోకి వెళ్తే హాల్ ఎవరిది? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్ ఎవరిది అంటే కట్టుకున్న వాళ్ళది, ప్రవేశించిన వాళ్ళది. అంతేనా కాదా? ఏసునామములో ఇల్లు సొంత ఇల్లు వచ్చిన గాక. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు సొంతం అంటే వాళ్ళ సొంతం, ఇంకంతే సంగతి. అన్ని వాడేసుకుంటారు. ఇది మాది కాదు, అది వాళ్ళదని చెప్పి అనుకోరు. బెడ్రూమ్ వాడుకుంటాడు, కిచెన్ వాడుకుంటాడు, టైలెట్ వాడుకుంటాడు, హాల్ వాడుకుంటాడు. చక్కగా ఏం చేస్తారు? ఆ ఉన్న వరండా మొత్తం వాడుకుంటారు. ఆ స్థలం అంతా ఇల్లంతా చక్కగా వాడుకుంటారు, వినియోగించుకుంటూ ఉంటారు. ఎలాగైతే సొంతం అయిపోతాయో యేసులో నా ఫలాలు వరాలన్నీ నీ సొంతం అయిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు. ఆయన వరాలు ఫలాలు నీకు వచ్చినాయి అంటే అసలు ఎలాగుంటావు అంటే దేవదూతలాగా ఉంటావు. ఎట్లుంటావు చెప్పండి? ఎట్లుంటావు? ఇప్పుడే పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలాగా ఉంటావు. నీ మనసంతా అలాగుంటుంది, నీ హృదయం అంతా అలాగుంటుంది, నీ ఆలోచనలన్నీ అలాగుంటాయి, నీ ఆంతర్యం అంతా అలాగుంటూ ఉంటుంది. దేవుని పిల్లలకి లోకంలో జీవిస్తున్నప్పుడు యేసయ్యలోనికి ప్రవేశము అంటే ఆయన ఫలాలు వరాలన్నీ మన సొంతం అయిపోతాయి. అవన్నీ మన సొంతం అనుకో, మన సామర్థ్యం కొలత మనం వాడుకుంటామంటే వాటన్నిటిని ప్రభు ఇస్తూ ఉంటాడు. దాచిపెడితే ఏముండదు. చెప్పండి, దాచిపెడితే ఏముండదు. మీరందరూ దాచిపెట్టే స్థితిలో ఉన్నారు. ఎట్లా ఉన్నారు చెప్పండి? దాచిపెట్టే స్థితిలో ఉన్నారు. వాటిని మీరు గనక బయట తీసి వాడుతూ ఉంటే ఒకటి వస్తుంది. ఒకవేళ దాచిపెట్టారంటే నువ్వు దాచిపెట్టి తీసి ఆయన ఇంకొకళ్ళకి ఎత్తాడు, నీకు తెలియదు ఆ సంగతి. ఒక అతనికి 5 తలాంతులు, ఒక అతనికి 2 తలాంతులు, ఒక అతనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 10 చేసాడు, 2 4 చేసి, ఒకటి మాత్రం రుమాలు కట్టి గుంట తీసి గుంటలో పాతి పెట్టాడు. అప్పుడు 5 10 తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చాడు, మెచ్చుకున్నాడు ప్రభు. 2 4 తీసుకొచ్చి ఇచ్చాడు, ప్రభు మెచ్చుకున్నాడు. 3వాడు 1 తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు విత్తని దాన్ని కోయేవాడు అన్యాయస్తుడు కాబట్టి రుమాలను కట్టి గుంట తీసి గుంటలో పెట్టి ఇదిగో నీ తలాంత అన్నాడు. చెడ్డ దాసుడా.
నీ నోటి మాటను బట్టి ఇప్పుడే నీ తీర్పు తీర్చేవాడిని ఆయనను వదిలిపెడుతున్నానని ఆ దేశ 10 ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు లేనివాడికి ఇచ్చే కదా, 10 ఎందుకు అంటే కలిగిన వానికి మరి ఎక్కువగా కలుగును, లేని వాని వద్ద నుంచి ఉన్నది కూడా తీసి కలిగిన వానికి ఇవ్వబడును అన్నాడు. కారణం ఏంటి అంటే వాడు వాడుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 10 వాడుతా ఉన్నాడు, 11 కూడా ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును కాక. ఎవరైతే ఆ తలాంతులు వాడుతూ ఉంటారో వాళ్ళకి తలాంతులు ఇస్తాడు. ఎవరైతే ఆత్మఫలాలు ఉపయోగపెట్టుంటారో ఆత్మఫలాలు ఆయన 1 అట్లా వస్తాడు. ఎవరైతే వరాలు వాడుతుంటారో వరాలు 1 వరాలన్నీ ఇస్తూ ఉంటారు. కనుక విశ్వాసాన్ని బండ నీకు ప్రతి వరము తలాంతు ప్రభు ఏదో ఒకటి ఇచ్చాడు, దాన్ని వాడుతూ ఉండు. ఏంటి? ప్రార్థన అనే వరం ఇచ్చాడు, వాడుతున్నావా? ఉట్టినెక్కితిమి, ఏం చేతివి? ఉట్టి మీద పెడితివి, ఉట్టి మీద సట్టి పెట్టినట్టు పెడుతుంది. దాన్ని ఎలా వాడుతున్నాం మనం? దేవుని పిల్లమైన మనం ప్రార్థన అనే తలాంతిని మనం వాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఇంకా 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 ఇస్తూ ఉంటాడు. ఆత్మఫలం ప్రేమ, చెప్పనండి. ప్రేమను వాడుతున్నామా? ప్రేమను వాడేమంటే ఏం చేస్తాం? క్షమిస్తూ ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తుంటాం? ప్రేమ దోషములన్నిటినీ రేపును. ఏం చేయను? రేపును. వాడు ఆ పాప ఈడి పాప చేశాడు, వాడిని కొట్టు, ఈయన దన్ను, వాడిని గుంట్లో పెట్టు, ఈయన గుంట్లోంచి లేపు అని చెప్పానని చేస్తూ ఉంటుందా ప్రేమ? ప్రభా తెలియదు క్షమించు, భర్తను క్షమించు, వల్లుని క్షమించు, కోళ్ళను క్షమించు, కూతురుని క్షమించు, కొడుకుని క్షమించు, ఇరుగు పొరుగులు క్షమించు, అందరిని క్షమించు. ఇంకంతే. చెప్పండి. మన తలాంతులు వాడతా అందరం క్షమిస్తూ ఉన్నాం అనుకో, ఆయన ఇంకా 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 ఇస్తాడు. 9కి ప్రారంభంలోనే ఉంటుంది ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 5:22 ఆ మాట ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ తర్వాత ఇంకా అన్ని ఫలాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మనం ప్రారంభంలో ఉన్నదాన్నే వాడినప్పుడు ఇంకా 9 మనకి ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కనుక దేవుని బిడ్డలమైన మనం యేసులోనికి ప్రవేశం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయనలో ఉన్న ఫలాలు వరాలని మన సొంతం కనుక ఆయన ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. కనుక పొందుకున్నది మనం ఏం చేస్తాం? దాన్ని వాడుతూ ఉండాలా. ఏం చేస్తుండాలా? దాన్ని వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే దాన్ని వాడుతూ ఉంటామో ఇంకా ఆయనలో ఉన్న అన్ని సొంతం చేసుకుని ఏం చేస్తామంటే దేశానికే ప్రపంచానికే దీవెనకరంగా ఉంటాము, మనం దీవించబడుతూ ఉంటాం. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. దీవించబడి దీవెనకరంగా ఉండే జీవితం అది. దీవెనకరంగా ఉండే జీవితం యేసులోని ప్రవేశం ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చింది యేసులోని ప్రవేశం? విశ్వాసం ద్వారా. చెప్పండి, దేని ద్వారా? విశ్వాసం ద్వారా యేసులోనికి ప్రవేశం వచ్చి ఆయనలో ఉన్న వరాలు తలాంతలన్నీ మనం సంపాదించుకుంటే ప్రపంచం మొత్తాన్ని నువ్వు ఒక తల్లి అయిపోవు, ప్రపంచం మొత్తం నువ్వు ఒక తండ్రి అయిపోవు. మదర్ తెరీసా భారతదేశం అడుగుపెట్టింది, ఆమెం పిలుస్తాంటే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు మదర్ అంటారు. చెప్పండి, ఏమంటారు? అమ్మ అంటారు, తల్లి అంటారు, మదర్ తెరీసా ఆమె పేరు. కానీ మదర్ అన్న పేరు వచ్చింది ఎందుకంటే ఆమె క్రీస్తు ప్రేమను అట్లా చూపిస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు. యేసయ్య గారు నన్ను గొప్ప దైవజనుడు, ఆయనకి వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, ఆయన పాట రాసి పాడే వరం ఇచ్చాడు. ఆయన ఈ రోజున కొన్ని వందల మందికి, వేల మందికి ఆయన దేవుడు తండ్రిగా ఉంటామన్నాడు. కనుక నీకు వైపు తలాంతులు ఏవైతే ఉన్నాయో, వరాలు ఏవైతే ఉన్నాయో 2023 అంతా బాగా పాతి పెట్టాలి, కానీ రుమాలను కట్టేసి బయటిది ఇంకా 2024 సంవత్సరం వస్తుంది, బయట తీసి దాన్ని వాడుతూ ఉండు. అనేక మందిని నీ ద్వారా దీవించి నిత్య జీవానికి వారసుగా మార్చి నీ సంతానంగా నీ ఖాతాలో వేస్తాడు ఆయన. కనుక దేవుని పిల్లమైన మనం అది యేసులో జీవించే వారికి దొరుకుతున్న ఆ భాగ్యం, యేసుకు వెలుపల ఉన్న వారికి లేదు. ఆ ధన్యత యేసు వెలుపలకు ఉన్న వారికి లేదు, యేసులో జీవించే వారికి ఉంది ఆ ధన్యత. కానీ యేసులో జీవించే జీవితం ధన్యకరమైంది, యేసులో జీవించే జీవితం ఆశీర్వదించబడింది, యేసులో జీవించే జీవితం ఆశీర్వాదకరమైంది. యేసునందు విశ్వాసం, ఆధ్యాత్మిక విశ్వాసం ఏదైతే ఉందో అది మన దిశ పరలోక రాజ్యంలో ఉంచుతుంది. భౌతికపరమైన విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక విశ్వాసం లేకపోతే భౌతికపరమైన అన్ని పొందుకోవచ్చు కానీ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. భౌతికపరమైన విశ్వాసంతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది అంటే మనకంటే తండ్రి ఇంకెవరు లేరు. భూలోకంలో సమృద్ధిగా దీవించాలి, పరలోక రాజ్యం వెళ్ళి ప్రభుత్వం జీవించే భాగ్యం అది. ఒకవేళ
భౌతికపరమైన విశ్వాసతోనే మనం సరిపెట్టుకొని నన్ను అన్ని విషయాలు ఆయన దీవిస్తున్నాడు, ఇబ్బంది ఏ లేదని చెప్పని అనుకుంటే నీలో ఉన్న పాపము తీసుకెళ్ళి నిత్య నరకాగ్ని కొండలు అట్ట వదిలేస్తుంది. అది నిన్ను దేవునికి శత్రువుగా చేసింది కాబట్టి దేవుడు కూడా పట్టించుకోడు, సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకంతే. ఎప్పుడు నిన్ను పట్టించుకుంటాడు? ప్రభా నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని తొలగించు, నీ రక్తం తనను కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ కుమార్తెగా నన్ను అంగీకరించని, పశ్చాత్తాపంతో పాపినైనా నన్ను కనికరించు అని శంకర వల్లే ఎవరైతే దేవుని పశ్చాత్తాపడతారో వారు ఆయన కుమార్తెలు చేసుకొని భూలోకంలో ఏ లోటు లేకుండా చేసి పరలోక రాజ్యంలో ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగిస్తాడు ఆయన. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. 2023 సంవత్సరం అంతా వెళ్ళిపోయింది. ఇప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు? ఇంకెంతకాలం లోకంలో ఉంటావు? ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం ఆ పాపాన్ని లోన పెట్టుకొని శాపాన్ని తెచ్చుకుంటావు? ఎంతకాలం ఆ పాపాన్ని శాపాన్ని కలిగి దేవునికి శత్రువుగా జీవిస్తావు? అని మధ్యాకాశానికి వస్తే నీ ప్రాణం పోతే ఎక్కడ ఉంటావు? నిత్య నరకాగ్ని గుండంలో ఉంటావు. తండ్రిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం తెచ్చి నీ కుమార్తెగా అంగీకరించి గొప్ప సమాధానంతో జీవిస్తూ వారికి ఉన్న ఇష్టాలన్నీ తీర్చుకొని నీలో ప్రవేశించి ఫలాల వరాలు పొందుకొని ప్రకాశించే భాగ్యం దయచేయండి. ఎంతమంది తలాంతులు ఫలాలను పాతిపెట్టి ఉన్నారో క్షమించయ్యా, నేను ఈ రోజు నుంచి వాటిని వాడుతాను, వాడి కృప నాకేని కోరుకున్నారో బిడ్డలందరూ క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని తలాంతుని వరాలని ప్రొనిసన్ల ఫలాలని వాడే కృపను దయచేసి మీ నాన్నకి మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. మీ నామ ఘనత కొరకే, మీ నామ మహిమార్థమై ఈ క్యాలెండర్ ధరించిన ప్రతి కుటుంబం యేసయ్యలో దీవించబడుగాక, ప్రతి కుటుంబం యేసయ్యను ఆశీర్వదించబడుగాక, ప్రతి కుటుంబం మేలులు ఉపకారాలు పొందుకున్నగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య వాక్కులు ఈ క్యాలెండర్ ద్వారా నదిలో ప్రవహించుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య యొక్క జీవము, ఈ వాక్యంలో ఉన్న జీవము ప్రతి బిడ్డ యేసునాలో పొందుకున్నగాక. ఈ క్యాలెండర్ వెళ్తున్న ప్రతి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచండి, పడిన వారు లేవనెత్తండి, నిలువెచ్చని మన్నించండి. నీ సన్నిధిలో ప్రభువా కలవరాల మధ్య ఉంటే ప్రశాంతతను ప్రసాదించి మీ నామానికి మాయం తెచ్చుకోమని ఈ 2024వ సంవత్సరం క్యాలెండర్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో రిలీజ్ చేస్తూ ఉండగా సహవాస బిడ్డలు అయితేనేమి ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం పొందుకున్న ప్రతి బిడ్డను కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆమేన్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన, ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాత్సల్యము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. స్తోత్రం. 2024వ సంవత్సరం క్యాలెండర్ యేసయ్య నామములో యేసయ్య వాత్సల్యం మన కుటుంబంలో కుమ్మరించబడునుగాక. విడువని ఎడబాయని దేవుని కృప, శాశ్వతమైన కృప యేసు నామములో మన కుటుంబాల్లో కుమ్మరించబడునుగాక. ఈ క్యాలెండర్ పొందుకున్న ప్రతి కుటుంబంలో విడువని ఎడబాయని యేసయ్య కృప కుమ్మరించబడునుగాక. యేసయ్య వాత్సల్యత ప్రతి కుటుంబంలో యేసయ్యలో కుమ్మరించబడునుగాక. ఆమేన్. మంచిది. క్యాలెండర్ సాక్షులు 2 మీతో పంచుకుంటాను. స్తోత్రం. క్యాలెండర్ తెచ్చి ప్రతి సంవత్సరం మనము
ప్రార్థన చేస్తూ ఉంటాం, క్యాలెండర్ కోసం ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు. ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన ప్రతి వాళ్ళు దీవించబడ్డారు. ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఈ సంవత్సరం ఒక 2 సాక్ష్యాలు. తెలంగాణ నుంచి తాడిపత్రి ఆ ప్రాంతంలోంచి, ఆ ఊరు నుంచి డేవిడ్ అనే ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ అయ్యి, తాడిపత్రి తెలంగాణ. డేవిడ్ అతని పేరు, బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్ బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ పెద్ద కుమారుడికి పెళ్ళయింది. పెళ్ళి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. హాస్పిటల్ చూపిస్తున్నారు, మందులు వాడుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు. వారు క్యాలెండర్ ద్వారా దీవించబడుతున్నారని మన టీవీలో, ప్రేయర్ మిరాక్స్ టీవీ పరిచర్యలో సాక్ష్యాలన్నీ క్యాలెండర్ తెప్పించుకుంటే ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద కోళ్ళు ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత చక్కని బాబు పుట్టడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పులు కొట్టరా? స్తోత్రము. అవును, ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నాకు తెలియదు ఆ సంగతి. గత సంవత్సరం ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు పోయిన సంవత్సరం క్యాలెండర్ తెప్పించున్నా, ఈ సంవత్సరం క్యాలెండర్ పంపించలేదు అన్నాడు. 2022లో క్యాలెండర్ తీసుకెళ్ళాడు, 2023లో క్యాలెండర్ అడగలేదు, పంపించలేదంటే నేను అడిగాను, పోయిన సంవత్సరం క్యాలెండర్ తీసుకున్నాను, మీ కుటుంబంలో ఏం జరిగింది మేలు చెప్పు అన్నా. ఆయన అప్పుడు చెప్పాడు, నా పెద్ద కుమారుడికి పిల్లలు లేరు. చెప్పు, గట్టి సంవత్సరం చెప్పు, దగ్గరికి చెప్పు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళది, తాడిపత్రి వాళ్ళది, డేవిడ్ అతను బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్. మంచి మగబిడ్డనిస్తే సంతోషంగా కుటుంబంతో ఉన్నారు. ఆ విధంగా మన సహవాసంలో క్యాలెండర్లు కూడా వేసే వాడుకొని దీవెనలు ఇస్తూ ఉన్నాడు. గుంటూరు నుంచి రాజ్యలక్ష్మి అని ఒక సహోదరి ఫోన్ చేశారు. ఆవిడ పెద్ద ఆవిడే. ఫోన్ చేసి క్యాలెండర్ తెప్పించుకున్న తర్వాత వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గట్టి స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యం చేశాడు. ఏంటి గొప్ప కార్యం అంటే, వాళ్ళ కుమారుడు ఉన్నాడు, కాలేజీకి వెళ్ళడు, చదువుకోడు. కాలేజీకి వెళ్ళడు, చదువుకోడు. క్యాలెండర్ వెళ్ళిన కానించి కాలేజీకి వెళ్ళటం జరిగింది, చదువుకోవటం జరిగింది. పీజీలో పాస్ అయ్యి జాబ్ వచ్చింది. క్యాలెండర్ మేము తెచ్చుకున్న తర్వాత మా అబ్బాయి కాలేజీకి వెళ్ళే ఆ మనసు లేదమ్మా, కాలేజీకి వెళ్ళే మనసు వచ్చి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి పీజీలో పాస్ అయ్యి జాబ్ కూడా వచ్చింది అన్నాడు. ఈ 2024 క్యాలెండరు మన కుటుంబాల్లోనికి వచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపును గాక. ఈ 2024 క్యాలెండర్ ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి కుటుంబంలోనికి వచ్చి వారి ఆశీర్వాదాలతో నింపును గాక. పిల్లలు లేని వాళ్ళకి వేసిన పిల్లలు అనుగ్రహించబడును గాక. చదువుకొని పిల్లలందరూ వేసిన చదువుకును గాక. చదువుకున్న పిల్లలందరూ శ్రేష్టమైన మార్కులతో పాస్ అవును గాక. పాస్ అయిన ప్రతి బిడ్డకి వేసిన జాబులు వచ్చును గాక. టీవీలో వాక్యం ప్రతి బిడ్డకి 2024 సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది. మీ కుటుంబాలు దీవించబడండి. మాకు ఫోన్ చేయండి, మా సహోస్ పిల్లలు మీకు ఆ క్యాలెండర్ పంపిస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతని అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.